మేడం, చూస్తా ఉంటుంటే నాగబాబు గారికి క్యాబినెట్ హోదా ఇచ్చారు మేడం. ఆ ఆ శాఖలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి శాఖలో నుంచో ఒక చిన్న పదవి తీసి ఆయనకి క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంటే ఇప్పుడు క్యాబినెట్ మినిస్ట్రీ ఇంకా ఈయనట్టేనా మేడం? సార్, ముఖ్యంగా వారసత్వపు రాజకీయాలని ప్రోత్సహించడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు. కానీ వారసత్వంగా ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఇప్పుడు అంటే పార్టీలో ఎప్పుడు మెగా వారి కుటుంబ సభ్యుడిగా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అన్నగా ఎప్పుడు ఆయన గౌరవం అంగుళం కూడా తగ్గదండి. ఆయన పార్టీకి ఇన్ఛార్జిగా ఉండో లేకపోతే పార్టీని బలోపేతం చేసుకోవడంలో చాలా చాలా బిజీగా ఉండాల్సినటువంటి వ్యక్తి అండి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నా పార్టీ బలోపేతం అయితేనే వాళ్ళందరూ బయటికి రాగలరు. సో మేము అనుకున్నాము ఆయన రాజకీయాల్లో ఉంటారు, ఈయన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఉంటారు, వచ్చిన వాళ్ళకి సముచిత స్థానాల్లో కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి కార్యకర్తల్ని బలంగా కాపాడుకుంటారని అనుకున్నామండి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన రెడ్డి అని గాని, ఇంకో కులం అని గాని ఎవరికీ తెలియదండి. ఆయన ఎప్పుడు వాసన్న అనేవాళ్ళు ఒంగోలులో. అంత గొప్పగా, అంత గౌరవంగా అన్ని సార్లు ఎమ్మెల్యేగా లేకపోతే మంత్రిగా అయిన వ్యక్తి ఆయన గురించి మాకంటే మీకే బాగా తెలుసు. అలాంటి వ్యక్తి పార్టీలోకి రాగానే ఆయనకి తగ్గ సముచిత స్థానం ఏదో రాజ్యసభ ఇవ్వడం, లేకపోతే ఎమ్మెల్సీలో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వడము. కిలారి రోసయ్య గారండి. ఆయన ఎక్కడ టికెట్ ఇచ్చినా కమ్యూనిటీ ఓటింగ్ ని, కాపు ఓటింగ్, ఫిక్స్డ్ ఓటింగ్ ఉంటదండి. సామ్నేని ఉదయభాను గారండి. కృష్ణా జిల్లాలో బలమైన లీడర్ ఆయన, గుంటూరు జిల్లాలో బలమైన లీడర్ కిలారి రోసయ్య గారండి. సో వాళ్ళు పార్టీలోకి వచ్చారంటేనే ఎంతో మంది ప్రజారాజ్యం నుంచి పనిచేసినటువంటి జన సైనికులకి ఊపిరి ఊపిరి పీల్చుకున్నారండి. ఎందుకంటే పార్టీలో సమస్య అంటే ఎవరికి చెప్పాలండి? నాదెండ్ల మనోహర్ గారికా? సో అక్కడ నాదెండ్ల మనోహర్ గారికి సమస్య చెప్పడానికి బేసింగ్ ఆన్ ఒకటి, ఆయన ఎక్కడో తెనాలికి సంబంధించిన ఒక మినిస్టర్ గా ఉన్నారు, చాలా బిజీగా ఉంటారు, అపాయింట్మెంట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇంకోటి ఏంటంటే తన మన అనేది ఉంటది కదండి. మనోడ్రా మనోడ్రా అనే ఫీలింగ్ తో ఎప్పుడు కిలారి రోసయ్య గారికి పొన్నూరు గాని గుంటూరు గాని మంచి గ్రిప్ ఉందండి. ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు చాలా మంది సంతోషపడ్డారండి. మరి అలాంటి వ్యక్తులకి ఎమ్మెల్సీలు ఇవ్వకుండా వారసత్వ రాజకీయాల్ని పెంచి పోషించడం నాకు నచ్చదు అన్న వ్యక్తి స్వయాన వారి అన్నకి ఎమ్మెల్సీ ఇవ్వడమే అనవసరం అండి. ఆయన గౌరవం ఏమీ తగ్గదు. ఎమ్మెల్సీ ఇస్తే పెరగడం, ఎమ్మెల్సీ లేకపోతే తగ్గేదే ఉండదు కదా. సో వచ్చిన వాళ్ళకి గౌరవించుకోవాలి. మళ్ళీ ఇంకా కూడా ఆ గ్రీన్ కోక్ సంబంధించి ఏదో చైర్మన్ కూడా ఏదో ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఏమండి, ఒంగోలులో కొట్టుకుంటున్నారు. ఎవరు కొట్టుకుంటున్నారు? టీడీపీ కొట్టుకోవట్లేదండి. ఆ ఏదైతే జనసేన జనసేన కొట్టుకుంటుందండి. రియాజ్ గారు పరుష పదజాలంతో బూతులు తిట్టేస్తున్నారండి. తిట్టిన వ్యక్తి ఎవరండి? ఎక్కడో ఎన్ఆర్ఐ ఎండకి చలికి వానకి ఉండి డబ్బులు పంపించి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎంతో మంది దగ్గర ఫండ్ కలెక్ట్ చేస్తూ పార్టీలో అజ్ఞాతంగా ఉంటూ ఏ పదవులు ఆశించినటువంటి నిజాయితీ పరులైన ఎన్ఆర్ఐ కార్యకర్తలండి. వాళ్ళు లీడర్ గా కూడా చెప్పుకోరు, మేము కార్యకర్తలం అండి, ఆయన ఫాలోవర్లం అండి అని చెప్పుకుంటారు. సో అటువంటి వ్యక్తుల్ని ఈయన పరుష పదజాలంతో బూతులు. అతను ఏం చెప్పినాడు? అఫిడవిట్ లో ఏముందో అవి చూపించాడు. అఫిడవిట్ లో అది లేదా? అది మనమే కదా రాసింది. సో ఇది ఎలా ఉంటదంటే, నాకేమీ లేదంటావా, నేనేంటో నీకు తెలుసా అంటూ, నువ్వు రా ఇండియాకి రా, చూపిస్తా, నేనేంటో చూపిస్తా, నరికేస్తా, పొడి చేస్తా, చంపేస్తా అనే పిచ్చి మాటలు ప్రభుత్వంలో ఉండి మనం మాట్లాడొచ్చా అండి? ఒకవేళ అతనికి ఏదైనా అయితే ముందు ఎత్తుకెళ్లేది మిమ్మల్నే కదా. సో ఒక ప్రభుత్వంలో ఒక నెంబర్ 2 కేటగిరీలో ఉన్న వ్యక్తి పక్కన ఉండాల్సినటువంటి మీరు ఈ బూతులు. మీరు ఎవరిని తిడుతున్నారు? బాలినేని గారినా? అరే, ఒంగోలులో వైసీపీ ఈ మాత్రం వైసీపీ ఉన్న టైంలో కూడా జనసేన బలంగా ఉన్న, ఊపిరి పీల్చుకున్న, ఇబ్బంది లేకుండా ఉన్న, అంటే మిగతా జిల్లాల కంటే ఎక్కువ ఇబ్బందులు ఎప్పుడూ లేవండి. ఏదైనా ఒకళ్ళ కేసు ఏదైనా పెట్టినా వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళ మీద ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు వాసన్నకి ఫోన్ చేయగానే నేను చూసుకుంటలే కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. అని వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ ఇన్ఛార్జ్ నో పిలిచి, ఎందుకు వాళ్ళతో మీకు అంటూ కేసులు తీపిచ్చేసేవాళ్ళని. అటువంటి వ్యక్తి నమ్మి మన పార్టీలోకి వస్తే మనం ఇచ్చే గౌరవం ఇదేనా అండి? ఆ సో ఇలాంటి టైంలో ఇంకా కూడా ఆయన కుటుంబ సభ్యుడైనటువంటి నాగబాబు గారికి పదవి ఇవ్వడం కంటే ఈ గొడవలకు కారణం అవుతున్న వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాసన్నకి సముచిత స్థానం ఇస్తూ ఆ ఆయన గురించి దుర్భాషలాడడం కరెక్ట్ కాదు. ఆయన అడుగుతుంది ఏంటి? నాకు ఎమ్మెల్యే ఇవ్వండి, మినిస్టర్ ఇవ్వండి అని అడుక్కుంటున్నారా, అర్థిస్తున్నారా? పార్టీని బలోపేతం చేసుకోండి. జన సైనికులు ఇబ్బంది నలిగిపోతున్నారు. వాళ్ళ ఇబ్బందులు మీకు తెలియంది కాదు. రాష్ట్రంలో అన్ని చోట్ల నలుగుతున్నారు. అరే, కార్యకర్తలండి ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినాడని ఒక జనసేన వ్యక్తిని టీడీపీ
సంబంధించిన వ్యక్తులు అతని మీద కేసులు పెట్టి అతని పోలీస్ స్టేషన్ లో 2-3 రోజులు కుమ్మి కొట్టి అక్కడ పెట్టినారట. అంటే వ్యవస్థలు ఎటు వెళ్ళిపోతున్నాయండి? అంటే తగ్గేదే లేము అనే ఒక డైలాగు జనసేనదండి. మమ్మల్ని ఎవడు ఆపేది అనే డైలాగ్ కూడా జనసేన వాళ్ళదేనండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ప్రభుత్వంలో లేనప్పుడే పోరాడినటువంటి జనసైనికులు ప్రభుత్వంలో తప్పు ఎవరు చేసినా ప్రశ్నించండి అనే వాళ్ళన్న అడుగుజాడల్లో వెళ్తారు కదా. మా అన్న కూడా కదండి, మేము కూడా అదే కదా అడుగుజాడల్లో. తప్పు ఎవరినైనా ప్రశ్నించండి అంటారు, నన్నైనా ప్రశ్నించండి, నా కాళ్ళు పట్టుకొని ప్రశ్నించండి అంటారు. సో తప్పు దామంచర్ల చేసినాడని అతను ఎవరో భావించినోడు ఇప్పుడు పోస్ట్ మేడం పెట్టాడు. దామంచర్ల అరాచకం అంటూ కొన్ని పేజీల లెటర్ రిలీజ్ చేసినాడు. సో ఇప్పుడు తద్వారా ఇప్పుడు ఆ పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినాడని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. సో దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చెయ్యాలా. వాళ్ళు లేనిదే గెలుపు లేదు, వాళ్ళు లేనిదే ఇళ్లలోంచి బయటికి రాలేదు. వాళ్ళు పంచాయతీ ఎన్నికలకు పోటీ చేశారు కానీ వేల కోట్లకు అధిపతులు పంచలు కట్టుకొని తలుపులకి గేట్లు వేసుకొని లోపల టీవీల్లో చూసుకుంటున్నారు ఏం జరుగుతుందా, ఎవరు ఎవరిని కొట్టుకుంటున్నారా. అది మీ బలం, అది మీ బలం. సో అటువంటి బలహీనతగా ఉన్న మీరు ఈ రోజు ప్రభుత్వం వచ్చింది కదా అని ఆ బలం వచ్చింది కదా అని కొమ్ములు బయటకు తెచ్చారనుకోండి, మక్కలు ఎరగొడతారు జనసేన వాళ్ళు. మామూలుగా ఉండదండి. సో దయచేసి నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి, పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయిన మా జనసేన కార్యకర్త మీద ఫేస్బుక్ లో పోస్ట్ ఫార్వర్డ్ చేశారని కొడతారా? ఎంత బలుపురా మీకు, ఎంత కొవ్వురా మీకు. ఇదా మీ పోలీసుల అరాచకం? విఆర్ లో పెట్టి ఎస్పీ గారు విఆర్ లో పెట్టిన పోలీసు దామచర్లు ఇమీడియట్ గా మళ్ళీ అదే పోలీసు 3 రోజులు వేసేస్తే మీరు గౌరవం ఎస్పీ గారికి ఇచ్చే గౌరవం ఏంటండి? ఏ తప్పు చేసినాడో సస్పెండ్ చేస్తాడు, ఏ తప్పు చేసినాడో విఆర్ చేస్తాడు, ఇమీడియట్ గా తెస్తారా? మీరు చెప్పినట్టే జరగాలా? లాండ్ ఆర్డర్ మీరు పరిపాలిస్తున్నారా? చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం మీకు ఎక్కడది? ఇవాళ ఉంటావు, రేపు ఎమ్మెల్యేగా ఉండవు. ఆ పోలీసోడు 62 ఏళ్ళు యూనిఫామ్ లోనే ఉంటారు. ఏది చట్టమో ఏది చట్ట విరుద్ధమో అది వారికి తెలుసు. మీ మాటలు వినే చెంచాగిరి చేసే కొంతమంది పోలీసులు ఉంటారు. నెలాఖరికి గవర్నమెంట్ జీతాలతో పాటు మీరిచ్చే లంచాన్ని పేమెంట్ రూపంలో గిఫ్ట్ రూపంలో తీసుకుంటారు. సిగ్గు ఎగ్గు లేని అటువంటి వారి గురించి మేమేం చెప్పలేమండి. కానీ నిజాయితీ పరులైనటువంటి పోలీసులు మీ తప్పుల్ని ప్రశ్నించినప్పుడు మీరు ట్రాన్స్ఫర్లు గట్రా వేసేయకండి. ఇంకా కూడా పోలీస్ వ్యవస్థ మీద ప్రజలు నమ్ముతున్నారంటే అక్కడ ఇక్కడ కూడా కాకి యూనిఫామ్ ని కొంత గొప్ప విశ్వసిస్తున్నారు. కానీ మీ దగ్గర ఉండే కాకి కూడా ఉంటది, మేడం ఇక్కడ వాళ్ళని ఒక కూలీ చిన్న కాకి ఇంటర్వెన్షన్ మేడం. చేస్తారు. ఇది ఒంగోలు నుంచి టీడీపీకి జనసేనకి ఏమన్నా గ్యాప్ అనేది మొదలవుతుందంటారా మొత్తం స్టేట్ వైడ్? ఏమంటే అన్ని చోట్ల ఒక గ్యాప్ అనేది కనపడుతుందండి. అది ఎంతవరకు గ్యాప్ అంటారో నాకు తెలియదు కానీ ఆయన అమరావతిలో కూడా నాదెండ్ల మనోహర్ గారు చాలా గొప్పగా ప్రెస్ మీట్లు పెట్టేసినారు ఆ స్టేజ్ మీద. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు రాలేకపోవడం, తర్వాత కేబినెట్ మీటింగ్లని పక్కన పడేయడం, రాగల పంచాయతీ ఎన్నికల్లో కూడా జనసేన వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే గౌరవ్ లోకేష్ గారు ఎవరిని అడిగి ఆ ప్రామిస్ ఓపెన్ చేసేసినారు. 80% టీడీపీ పోటీ చేసిద్ది, రాగల రోజుల్లో లోకేష్ బాబే సీఎం అంటే అవతలోళ్ళు జీవితాంతం చక్కభోజనం చేయాలా? అంటే జనసేన నాయకుడు ఒప్పుకోవచ్చేమో, కార్యకర్తలు ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. మరి నాయకుడు కమిట్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ 15 ఏళ్ళు ఆయనే సీఎం, నేను ఇక్కడే ఉంటా, ఆయన అక్కడే ఉండాలి, మీరు ఇట్లాగే పనిచేయాలంటే అవదండి, అవదు. దయచేసి ఆయనకి ఇచ్చే గౌరవం మేము ఎప్పుడు ఇస్తాం. కానీ ఆయన ఇంకొక వ్యక్తికి గౌరవం ఇవ్వండి అని పలుమార్లు మమ్మల్ని అడగడం, ఇంకొక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడానికి మమ్మల్ని పలుమార్లు పని చేయమని చెప్పడం, అది కడు దౌర్భాగ్యకరం అండి. సో దయచేసి స్థానిక ఎన్నికలలో చాలా పెద్ద పెద్ద కొట్లాటలు అయిపోయే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ జనసేన తిరగబడుతుంది. బాలినేని వాసు గారు చెప్పినట్టుగా ఎన్నాళ్ళని మేము కప్పెట్టి కాపాడుకోవాలి కూటమి చేసే తప్పుల్ని? ప్రశ్నిస్తే తప్ప దామంచర్ల ఎవరి మీద పెత్తనం చేస్తాడు, ఎవరి మీద అరాచకం చేస్తాడు ఎవరికి తెలియదు. ఒంగోలు సంస్థానం నేనున్నప్పుడు నోరెత్తి మాట్లాడలేని వాడు ఈ రోజు నేను ప్రభుత్వంలో ఉన్నా గాని, ప్రభుత్వంలో నెంబర్ 2లో ఉన్నా గాని నన్ను విమర్శిస్తూ నా పేరు చెప్పే వరకు ఏది బలవంతంగా కొట్టి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు వేయిస్తున్నారండి. ఆ ప్రెస్ మీట్ లో వాసు గారు చెప్తారు అతను తెల్లారుజామున 3 వరకు ప్యాకాట్ ఆడతాడని. ఈయన చెప్తాడు ఆయన తప్ప తాగి 3 వరకు అలాగే పడుకుంటాడు, లేకపోతే సెటిల్మెంట్లు చేస్తుంటాడని. అసలు వాసు గారు ప్యాకాట్ ఆడడం నా అలవాటు అంటారు, ఈయనేమో తాగడం నా అలవాటు అంటారు. అసలు ఏంటో అసలు ఇవన్నీ కూడా ఒక ప్రజా ప్రతినిధులు లైవ్ లో నాకుండే అలవాటు అయ్యా ఏంటి దాంట్లో తప్పు అని అది కూడా ఒకళ్ళు తప్ప తాగుతున్నారు గంజాయి. పొత్తులో ఉన్న పార్టీలు ఇద్దరు ఎంత బహిరంగంగా కొట్టుకుంటాం తొలిసారేమో మేడం ఏపీలో.
పోనీలేండి. మనలాంటి వాళ్ళకి మంచి టైం పాస్ అవుతది. మీడియా డైవర్షన్ అవుతదండి. కీలకమైన అంశాల గురించి మనం చర్చించుకోవడం మానేసి, అంటే ఆక్వా రైతుల గురించి, పొగాకు రైతుల గురించి, మామిడి రైతుల గురించి, మొక్కజొన్న రైతుల గిట్టుబాటు ఇవ్వని పరిస్థితి గురించి, లా అండ్ ఆర్డర్ అస్తవ్యస్తం గురించి మాట్లాడడం మానేసి, వాసు గారు, రియాజ్ గారు, వాసు గారు, రియాజ్ గారు. ఈ మధ్యలో మహాన్యూస్ వంశీ గారు దూరేస్తారండి. ఆయనేంటో, ఆయన అత్యుత్సాహం ఏంటో. జనసేన పార్టీ వల్లే బతుకుతున్నారండి. ఓపెన్ గా ఆయన ఒప్పుకోవాలా. జనసేన పార్టీ నుంచి ప్రతి నెల 25,00,000 వస్తూ ఉంటాయని ఎవరో చెప్పగా విన్నామండి. అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మీడియాని పోషిస్తుందంట అండి. నాకైతే ఐడియా లేదు. ఆ మీడియా జనసేన మీడియా పెంచి పోషిస్తుంది. పవర్ 9, 99, తర్వాత 9 ఛానల్, ప్రైమ్ 9 ఛానల్ ఇవేమి కాదండి. మహా న్యూస్ వంశీ గారిని పోషిస్తుంటది. ప్రతి నెల 25,00,000 వస్తుందని ఎవరో చెప్పగా విన్నామండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన సమాచారం నాకు తెలియదు. పాప నేను కూడా ఆయన పెద్దగా బ్లేమ్ చేయలేండి. కానీ ఆయన మాత్రం అచ్చుచావబడుతూ ఆ పార్టీలు నెత్తినేసుకుంటూ మరీ నేను పసుపు, నేను పసుపు అన్నట్టుగా పనిచేస్తారండి. మిగతా టీవీ5, ఏబిఎన్ అంత ఇదిగా పనిచేయరండి. ఇతను మాత్రం ఎందుకంటే నెలాఖరికి పేమెంట్ తీసుకుంటున్నప్పుడు చిత్తశుద్ధిగా పనిచేయాలన్నప్పుడు మరి మా దగ్గర పేమెంట్ తీసుకున్నప్పుడు మా జనసేన కదా బలోపేతం చేయాల నువ్వు. ఇంకా కూడా టీడీపీకి భజన చేస్తావేంటి? మీరు జనసేన బలోపేతం చేసుకోరా? రియాజ్ ఎంత గొప్పవాడు, ప్రజారాజ్యం నుంచి ఉన్నాడు. రియాజ్ ప్రజారాజ్యం నుంచి పనిచేసినాడు. బాలినేని గారి గెటప్, బాలినేని గారి ఆ కెపాసిటీ కూడా మీకు తెలుసు. మీరు ఈ రోజు అచ్చుచాపడుతూ బాలినేని గారి మీద బురద చల్లుదామని చూస్తే అది ఎంతవరకు కరెక్ట్? మీరు బాలినేని గారి మీద చల్లుతున్నారా, జనసేన పార్టీ మీద చల్లుతున్నారా? అంటే బాలినేని తీసుకునే జనసేన నాయకుడికి తెలియదా బాలినేని మంచివాడో చెడ్డవాడో? మీకు తెలుసా? మీకు తెలిస్తే మీరు పార్టీ పెట్టండి, పార్టీ నడపండి. ఎవరు మంచో ఎవరు చెడ్డో అధినాయకుడికి తెలియదా? సరే తీసుకున్నాడు, దాని గురించి దామంచర్ల చేసి స్టేట్మెంట్ ఇవ్వడం. ఇతనంట జగన్ నాయకుడా జనసేన నాయకుడా అంట స్టేట్మెంట్లు అని మహా న్యూస్ వంశీ గారి మీద స్వయంగా జనసేన నాయకులు చాలా మంది పోస్టులు పెట్టడం, కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు అవతల వ్యక్తి మీద కోపం ఉంటే మేము అడుగుతాం, నువ్వెవరు అడగడానికి అనేది నడుస్తుందండి. సో ఇది కూడా పూర్తిగా మీడియా డైవర్షన్ అని అనుకుంటున్నా. నేనైతే మన బంగారమే మంచిదైతే ఈ తిప్పలన్నీ ఎందుకు వస్తాయి? మహా న్యూస్ వంశీ గారికి నోరు ఎందుకు లెగుస్తుంది? రియాజ్ గారు బూతులు ఎందుకు మాట్లాడతారు? ఎల్లమ్మ పుల్లమ్మ పార్టీ మీద ఎందుకు పెత్తనం చేస్తారు? సో మన బంగారమే కరెక్ట్ గా లేదేమోనని నా భావన అండి. దయచేసి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ జనసేన నాయకుడు గాని నాయకులు గాని వచ్చి సర్ది చెప్పుకొని దీన్ని మీడియా దాకా రానికుండా చూసుకోవాలి. ప్రతి పార్టీలో ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏ పార్టీలో బయటికి రావు. పాపం జనసేన పార్టీ చేసుకున్న పాపం ఏంటో, చిన్న తప్పు పెద్ద తప్పు మొత్తం బయటకు వచ్చి అలరయ్యి ఆఖరికి పార్టీని కేఏ పాల్ గారి పార్టీ లాగా చేసేసే పరిస్థితికి తీసుకొచ్చారు పచ్చ మీడియా టీడీపీ వాళ్ళని. దయచేసి ఈ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి. బాలినేని వాసు గారు మిమ్మల్ని నమ్మి పార్టీలోకి వచ్చారు. ఆయన ఎన్నో పదవులు అధిరోహించిన వ్యక్తి. పార్టీని బలోపేతం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో. ఆయనకి ఇక్కడ సపోర్ట్ మీరు ఇవ్వాలి. రియాజ్ గారు నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతున్నారు, ఆయన్ని కంట్రోల్ చేయించాలి. అవసరమైతే బాలినేని గారికి ఇంకొక పదవి ఇవ్వాలా. ఈ క్యాబినెట్ ర్యాంక్ ఆయనకి ఇవ్వచ్చు కదండి. నాగబాబు గారికి ఎందుకండి క్యాబినెట్ ర్యాంక్ ఆయనకి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. అరే ఇంత జరుగుతుందే, మనల్ని నమ్మి వచ్చినోడే మన వాళ్ళే బూతులు తిట్టించుకున్నాడే, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక్కరు విమర్శించలేదే. అయ్యా బాలినేని రావయ్యా, ఇదిగో నీకు ఈ పదవి తీసుకో, క్యాబినెట్ ర్యాంకు, రేపు నుంచి సైరన్ కారులో వెళ్ళని చెప్పాలి కదండి. అసలు పార్టీని బలోపేతం చేసుకునే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో మాకు అర్థం కావట్లా. అరే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, దాన్ని ఫార్వర్డ్ చేసినారు, అతన్ని కొట్టారని రాయపాటి అరుణ్ గారు వెళ్ళి స్టేషన్ లో మాట్లాడుకుని సి గారికి చెప్పి అతను విడిపించుకున్నారంట. ఆవిడ ఎవరండి? ఆవిడకి ఏమైనా డైరెక్టర్ ఇచ్చారా, చైర్మన్ ఇచ్చారా? ఆవిడ చెప్తే సీఏ వింటాడా? అయినా గానీ మన వెనకాల తిరిగిన జనసైనికుడని ఆ అమ్మాయి వెళ్ళిందే, కానీ అక్కడ రియాజ్ గారు ఎందుకు వెళ్ళలేదండి? రియాజ్ గారు జనసేన నాయకుడు తప్పు చేసినాడో ఒప్పు చేసినాడో తప్పుని ఎత్తి చూపించినాడు, అది మన పార్టీ స్టాండ్ కదా. అయితే మాత్రం పోలీసు వాళ్ళు కొట్టేస్తండి, రియాజ్ గారు వచ్చి కాపాడొద్దండి అతన్ని. సో ఇది చాలా డైవర్షన్ కి వెళ్ళిపోతుందండి. పార్టీ ప్రకాశం జిల్లాలో బలపడాలంటే అధినాయకుడు ఈ చిన్న చిన్న ఇబ్బందులన్నీ సర్దిపుచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ ఇలాంటి మీడియాలో రాకుండా చూసుకోవాలని నా అభ్యర్థన అండి.